నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లీలా మానుష్య రూపుడైన శ్రీకృష్ణునకు 16,000 మంది భార్యలని లోక ప్రసిద్ధం. ఆయన వేణుగానానికి పరవశం కాని ప్రాణి లేదని ఐహిత్యం. వేణుగోపాలుడు అనగానే నారీ మానస చోరినిగా స్థిరుడై సంతాన వేణుగోపాలునిగా సతుల సమారాధనుడు అందుకునే స్వామి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా కొలుపులందుకుంటూ సత్యదేవుడిగా భక్తుల చేత పిలిపించుకుంటున్న దేవుడు సత్యనారాయణ స్వామి. ఆ స్వామిలిద్దరూ హిందూపురంలోని వేర్వేరు దేవాలయాలలో కొలువయ్యారు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే. హిందూపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పురాతనమైన వైష్ణవ ధామంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 1820 సంవత్సర ప్రాంతంలో కట్టాగుండై వంశస్థులు నిర్మించారని చెబుతారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వైవిధ్యమైన వైష్ణవ ధామంగా అల్లరారుతోంది. నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. లీలా మానుష రూపుడైన శ్రీకృష్ణునకు 16,000 మంది భార్యలని లోక ప్రసిద్ధం. ఆయన వేణుగానానికి మైమరచి పరవశం కాని ప్రాణి లేదని ఐతిహ్యం. వేణుగోపాలుడు అనగానే యువతీ మానస చోరునిగా స్థిరుడై సంతాన వేణుగోపాలునిగా సతుల సమారాధనలు అందుకునే స్వామి. ఇక కుటుంబాన్ని సుఖ సంతోష ఐశ్వర్యాలతో నిలిపే ఆ విష్ణువే సత్యదేవుడైన సత్యనారాయణ స్వామిగా యావత్ కుటుంబము కైమోడ్పులందించి వ్రత విధాన మహిమతో పూజించుకుని కోరిన కోర్కెలు తీర్చుకునే దైవంగా కలియుగాన ప్రాశస్త్యం వహించిన స్వామి. అట్టి మహనీయ దేవాలయాలు విలసిల్లుతున్న క్షేత్రం హిందూపురం. అనంతపురం జిల్లాలోని హిందూపురం బెంగుళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 130 కిలోమీటర్లు దక్షిణంగా అనంతపురానికి నెలవైన హిందూపురానికి ఆ పేరు మరాఠా మహారాజు మురారిరావు తన తండ్రి హిందోళరావు పేరిట ఏర్పరచాడని, అందువల్లనే హిందూపురంగా ప్రసిద్ధమైందని చెబుతారు. హిందూపురంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం 150 ఏళ్ల పైగా ప్రసిద్ధమైన పురాతన దేవాలయం. దేవతామూర్తులు నెలకొన్న అందమైన గోపురంతో, గోపురంపై 5 కలశాల శిఖరం అల్లంత దూరాన్నుండే ఆకట్టుకుంటుంది. ఎత్తైన ధ్వజస్తంభంతో, విశాల ప్రాకారంతో కానవచ్చే ఈ ఆలయాన్ని 1820 ప్రాంతంలో కట్టాగుండై వంశస్థులు నిర్మించారని చెబుతారు. ఇటీవలనే రాజగోపురం, పాలకం నిర్మితమై ఆలయం నిత్యం భక్తుల సందర్శనా సందోహంతో విరాజిల్లుతోంది. అనంతపుర వాసులే కాక విజయవాడ, కర్నూలు, బెంగళూరు, మైసూరు మొదలైన ప్రాంతాల నుండి కూడా భక్తులు వేణుగోపాల స్వామిని సందర్శించ విచ్చేసి కోర్కెలు తీర్చుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాకార పైభాగాన ప్రవేశద్వారం మీదున నడుమ గోపాలుడైన వేణుధరుడు, కుడివైపున కాళిందీమర్దన మూర్తి, మరోవైపు గోవర్ధన గిరిధారుడైన మూర్తిని వీక్షించగలం. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులున్నాయి. శంఖ చక్ర చిహ్నాలు గల వేదికతో ధ్వజస్తంభం ఎత్తుగా కానవస్తుంది. భక్తులు ధ్వజస్తంభ ప్రదక్షిణ చేసుకుని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో స్వామిని సేవించుకుంటారు. ధ్వజస్తంభ సమీపాన ముకుళిత హస్తుడైన గరుత్మంతుని స్థావరాన్ని కూడా
సందర్శించుకోవచ్చును. ధ్వజస్తంభం దగ్గర కృష్ణ పాదాలు గల బలివితర్దిక పీఠం దర్శించగలం. శ్రీకృష్ణుడు లీలామయుడు. సాక్షాత్తు ఆ శ్రీహరి అవతార రూపంగా కొలుచుకునే ఆ స్వామి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికి ఈ భూమి మీద అవతరించిన మహిమాన్వితుడు. కారాగరంలో జన్మించి గోకులంలో నందయశోద ఇంట్లో పెరిగి కంసుని దురాగతాలను అంతమొందించాడు. ఆ స్వామి కొలువుండని తావు ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు మరి. అలా సర్వవ్యాప్తుడైన స్వామి సకలాభిష్టాలను తీర్చే చల్లని దైవంగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతుడై మోహన మురళీమూర్తిగా సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆ జగన్మోహిడి దర్శనం సకల పాపహరణమే కాదు, పూర్వజన్మల పుణ్యంగా కూడా భక్తులు భావిస్తారు. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతుడై మోహన మురళీమూర్తిగా సర్వాలంకార శోభితునిగా రత్న ఖచిత కిరీటధారి అయి స్వర్ణమయ తోరణంతో కాంతులీనుతూ భక్తులకు కనుల పండుగగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి సంతాన ప్రదాతగా కళ్యాణకారకునిగా భక్తులు విశేషించి సేవించుకుంటూ ఉంటారు. స్వామికి దేవేరులకు పంచామృతాలతో జరిగే అభిషేకాలు నేత్ర పర్వంగా ఉంటాయి. స్వామిని అభిషేకించి అర్చకులు నారికేళ కదళీ ఫలాదులు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో కొలుస్తారు. పాలు, తేనె, పంచదార, పసుపు నీళ్లు మొదలైన వాటితో మూలమూర్తులను అభిషేకిస్తూ ఉంటారు. ప్రతినిత్యం జరిగే పూజలు కాక శ్రావణమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతాలు. రథోత్సవం నయన మనోహరంగా జరుగగా ఇక కృష్ణ తులాభారం భక్తులను విశేషంగా ఆకర్షించే వేడుక. ఇతర ఆలయాలకు మల్లే ఈ ఆలయంలో కూడా దేవతా మందిరాలున్నాయి. ఆయా దేవతా మందిరాలను భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు. ప్రధానాలయ ద్వారానికి ముందు ఎడమవైపు నాగదేవతా పీఠం, కుడివైపు తులసి కోట కానవస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే గల నవగ్రహ మంటపం కూడా విశేషమైనది. ఆదిత్యాయ చ సోమాయ అని భక్తులు నవగ్రహ దేవతా శ్లోకాన్ని పఠిస్తూ నవగ్రహ మూర్తులకు తైలదీపాలు వెలిగించి గ్రహశాంతి నివారణకై పూజలు కావిస్తారు. రాహువు, అంగారకుడు, చంద్రుడు, గురుడు, సూర్యుడు, శుక్రుడు, బుధువు, కేతువు, శని నల్లరాతి మూర్తులుగా మంటపంలో వృత్తాకార సరణిలో వేంచేసి పూజలందుకుంటూ ఉంటారు. హిందూపురంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం కూడా విశిష్టమైనది. ఈ శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం 1939లో శ్రీ కుదుల లక్ష్మయ్య, పాపమ్మ దంపతులచే ప్రతిష్ఠింపబడినదిగా చెబుతారు. 2008 వరకు వారి వంశస్థులే నిర్వహించిన 2008 లక్ష్మీ సత్యనారాయణ సేవా సమితికి ఆలయ నిర్వహణం సమర్పించడమైనది. గోపురం, పైన శిఖరం, ధ్వజస్తంభం, శంఖాకారంలోని తులసికోట, నవగ్రహ మంటపాలతో ఆలయం విశాల మంటపంతో శోభిల్లుతూ ఉంటుంది. ప్రాంగణంలో ఒకవైపు వినాయకుని, మరోవైపు శివలింగ సన్నిధిని కూడా వీక్షించగలం. శివలింగం ముందుగా ఒకవైపు ఆంజనేయ మూర్తి నిలుపబడి ఉంది.
గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య ప్రతిష్టలను, పైన మరి 2 అంతస్తుల నిర్మాణాన్ని దేవాలయానికి సంకల్పించి భక్తుల విరాళాలతో సేవా సమితి పరిపూర్తి చేయ సంకల్పించింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని పరవశులవుతారు. చేతులెత్తి నమస్కరించి తమ అభిష్టాలు నెరవేర్చమని వేడుకుంటారు. రమణీయ తను భావానుకూల వరదాన కళా ప్రవీణ త్రైలోక్య రక్షక పదాశ్రిత కల్పవృక్ష శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం. గర్భాలయంలో రమాదేవి అమృతవల్లి సమేతునిగా శ్రీ సత్యనారాయణ స్వామి పాలరాతి మూర్తులుగా నేత్రపర్వంగా దర్శనమిస్తారు. శంఖ చక్ర గదా సమేతుడైన స్వామి దేవేరులతో భక్తుల సేవలందుకుంటూ ఆశ్రిత కల్పవల్లిగా అలరారుతున్నాడు. ఈ ఆలయంలోని సత్యదేవుడు సాలగ్రామ సత్యనారాయణ స్వామిగా ప్రసిద్ధుడు. స్వామి ముఖంలో చంద్రబింబం వలె సాలగ్రామ శిల ఉండడం విశేషం. కృష్ణశిల గల సత్యదేవుడు విశేష అనుగ్రహమూర్తి. అర్చకులు స్వామికి ధూపదీప నైవేద్యాలతో నిత్యార్చనలు కావిస్తారు. స్త్రీలు విశేషించి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో నిత్య వ్రతాలను, కుంకుమ పూజలను నిర్వహిస్తారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ భక్తురాండ్రు గర్భాలయం ముందు విశాల మంటపంలో ఇరువైపులా ఆసీనులై సత్యనారాయణ వ్రతాలను, కుంకుమ పూజలను సామూహికంగా నిర్వహిస్తూ ఉంటారు. అష్టోత్తర విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి బుధవారం లలితా సహస్రనామ పారాయణం, ఏకాదశికి ప్రాకారోత్సవం, ద్వాదశికి నగరోత్సవం, ఉగాది పూజలు, ధనుర్మాసం 4 రోజులు విశేష ఉత్సవాలు, పారాయణలు, అదేవిధంగా దసరాకు అమ్మవారి దశాలంకారాలు జరుగుతాయి. కార్తీక మాసంలో స్వామివారికి దీపాలంకరణలతో పూజలు జరుగుతాయి. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి కృత్తికా పౌర్ణమి మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే నాటి సాయంత్రం జరిగే జ్వాలాతోరణ మహోత్సవం విశిష్టమైనది. ఆలయంలో ఉదయం 6 గంటలకే అభిషేకం జరిగి మంత్రపుష్పం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణం, అలాగే సాయంకాలం 5 నుండి 1 గంట పాటు విష్ణు సహస్రనామ పారాయణం, బుధవార సాయంకాలాల్లో లలితా సహస్రనామాలు, శ్రీచక్ర పీఠానికి కుంకుమార్చనలతో చేయడం జరుగుతుంది. బుధ, సోమవారాలలో ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. తదాది పౌర్ణమికి విశేష సత్యనారాయణ స్వామి వ్రతాలు, జ్యేష్ఠ మాసంలో ప్రతిష్టాపనోత్సవం నాడు ప్రాకారోత్సవ సేవ,
నిత్యాభిషేకాలు నిర్వహింపబడుతున్నాయి. ఆలయంలో నిత్య పూజలు, విష్ణు సహస్రనామ పారాయణలే కాక సేవా సమితి భక్తుల నివాసాలలో సైతం ఈ పారాయణలకు ప్రాముఖ్యతనిచ్చి నిర్వర్తిస్తూ ఉండడం ఒక విశేషం. సంక్లిష్ట గణపతి పూజలు, శనివారం నాడు నవగ్రహ దేవతల తైలాభిషేకాలు జరుగుతాయి. ఆదివారం సాయంకాలం నామ సంకీర్తనంలో భక్తులు బహుళ సంఖ్యలో పాల్గొంటారు. సోమవారంలో కైలాసేశ్వరునికి సహస్రార్చన, బిల్వార్చన, తులసి అర్చనలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు, లక్షదీపోత్సవం, జ్వాలా తోరణం అత్యంత ఘనంగా జరుగుతాయి. హిందూపురంలోని ఆలయ వైభవం ఎన్నదగింది. అనేక ప్రాంతాల నుండి భక్తులను స్వచ్ఛంద ఆధ్యాత్మికానుభూతులతో సమీకరించుకుంటున్న పవిత్ర గ్రామం ఇది. హిందూపురం శ్రీ వేణుగోపాలుడు, శ్రీ సత్యనారాయణులను సేవించుకుని కోరిన కోర్కెలీడేర్చుకుని సంతోషాంతరంగులవుతున్న భక్తుల పవిత్ర భావనలతో మనము మమేకమవుదాం. శ్రీ వేణుగోపాల స్వామియే నమః. శ్రీ సత్యదేవాయ నమః. హిందూపురం శ్రీ వేణుగోపాలుడు, శ్రీ సత్యనారాయణ స్వామి వార్లను సేవించుకుని కోరిన కోరికలు ఈడేర్చుకుని సంతోషాంతరంగులవుతున్న భక్తుల పవిత్ర భావనలతో మనము మమేకమవుదాం. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. శ్రీ వేణుగోపాల స్వామియే నమః. శ్రీ సత్యదేవాయ నమః. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.